దూరం వచ్చి బండి టైర్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అది శ్రీనగర్లా చల్లగా ఉంటుందేమో అనుకున్నాం కానీ మునిగిపోరావే. లాల్ చౌక్ అయితే తీసుకొచ్చాం అనమాట. శ్రీనగర్ లాల్ చౌక్ ఇది. మధ్యలో ఇంత పెద్ద లేక్, డల్ లేక్ మీరులో కొండల మధ్యలో పార్క్. హలో ట్రావెల్స్ అండ్ ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మనం ఈరోజు అయితే శ్రీనగర్కి వచ్చినాం అనమాట. నేను నైట్ చాలా అలసిపోయి వచ్చినాం. చూడరి మాది మొత్తం అటు ఇటు. మార్నింగ్ 10 గంటలకు లేచినాము, మంచిగా వండుకున్నాము. ఇవ్వడం ఏం డిస్టర్బ్ కాలేదు. ఫుల్ బాడీ పెయిన్స్ అయితేనే. ఇప్పుడైతే శ్రీనగర్ ఎక్స్ప్లోరింగ్ అయితే పోతున్నాం. ఈ నుంచి చక్కగా బోట్ హౌస్ బుక్ చేద్దామని చూస్తున్నాం. బోట్ హౌస్ ఒకవేళ దొరికితే మాత్రం మస్తు ఉంటుంది. ఇక అట్లనే సైట్ సీయింగ్ శ్రీనగర్లో ఏమేమి ప్లేసెస్ ఉంటాయో అవన్నీ చూసుకోవాలి. ఇక మేమందరం అయితే రెడీ అయిపోయాం. సన్ స్క్రీన్ రాసుకుంటాం. ఇక బయట అయితే కొంచెం ఎండ ఎక్కువనే ఉంది, అందుకే సన్ స్క్రీన్ రాసుకొని ఇక బండ్లు తీసుకొని ఫస్ట్ బోట్ హౌస్ కాడికైనా లేకపోతే వేరే ప్లేస్ దగ్గరికైనా వెళ్ళిపోదాం. చలో. శ్రీనగర్లా చల్లగా ఉంటుందేమో అనుకున్నాం కానీ చూడు మా బండ్ల పైన వేస్తే మంచిగా ఎండకి పొగలు ఎట్లా ఎండిపోయినాయి చూడు. ఇప్పుడే ఈడేసిండు, ఎండిపోయినాయి. నా సీట్లో ఏదైనా ఒకటి ఇట్లా చూడని కదా. నేను బండి పైన నీళ్ళు వేసుకొని బండి పైన వాటర్ వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి దెబ్బకి టీ షర్ట్ కూడా చేంజ్ చేసుకొని వచ్చినాం. ఆడు కూడా చేంజ్ చేసేసాను డైరెక్ట్గా. ఈ చల్లగా ఉందేమో అనుకున్నాం కానీ ఎండ మాత్రం మరి ఘోరంగా ఉంది. ఇప్పుడు ఈ టైంలోనే ఎండ ఎక్కువ ఉంది. అంటే నైట్ టైంలో ఎలా చల్లగా ఉంటుంది, కానీ మార్నింగ్ టైంలో ఎక్స్ప్లోరింగ్ పోయేటప్పుడు దొడ్డు వేసుకోవడమే కష్టం. ఇక అందుకే ఇప్పుడైతే డైరెక్ట్ టీ షర్ట్లు చేంజ్ చేసేసుకున్నాం. ఆ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడం. బోట్ హౌస్ చెక్ చేయడానికి పోతున్నాం. పోరా విష్ణు. కూడా ఎక్కువ ఉంది. జరుగుర్రా చూడు. ఆకలి అంటాడు ఎప్పుడు. అటు ఇటు పోతుంది. నీళ్ళ కింద దగ్గర ఉన్నాం. ఫోన్ జాగ్రత్త పట్టుకోవాలి. వానికి ఇదే రాదంట. నీకు వస్తుందా విష్ణు? నితిన్ భాయ్ నీకు వస్తుందిగా. మనం సెట్ మునిగిపోరా భాయ్, మనకి సంబంధం. ఎవరు రా నువ్వు? చూడండి బోర్డ్ ఇది మొత్తం. ये पूरा डल लेक है ना? पूरा डल लेक वहाँ से कितना दूर रहता है ये पूरा? 2 घंटा लगेगा पूरा घूमने के लिए. మా వాళ్ళు ఎట్లా దిగుతున్నాడు విష్ణుగాడు. నితిన్ భాయ్ కమాన్, ఛాలెంజ్, టేక్ ఇట్. ఏయ్ సామిరంగా. ఫైనల్గా మన బండిని అయితే లాల్ చౌక్ అయితే తీసుకొచ్చాం అనమాట. శ్రీనగర్ లాల్ చౌక్ ఇది ఫేమస్ టూరిస్ట్ స్పాట్. చల్లగా ఉన్నప్పుడు మస్తు ఉంటుంది ఇది మాత్రం. ఫైనల్గా లాల్ చౌక్ అయితే వచ్చేసినాం. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇక దీనికోసమే మెయిన్గా సెంటర్లో క్లాక్ టవర్ స్ట్రైట్ ఇదంతా మొత్తం క్లాక్ టవర్. దీని గురించి నాకైతే తెలియదు. కాకా క్రేజీ స్టిల్స్ ఇస్తుండు. జోరుగా ఉంది కాకా మాత్రం. ఫైనల్గా వెనకాల కొండలు కూడా మస్తు అనిపిస్తున్నాయి. ఈడ కొన్ని ఫొటోస్ దిగేసి
చూస్తే ట్రై చేస్తే రీల్స్ కూడా ట్రై చేస్తాం ఈయన. లేచి మొత్తం ఒకసారి మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ నుంచి అటు కొనాదాకి వెళ్ళేసి అంతే. అటు కూడా ఏం లేవు, మొత్తం షాపింగ్స్ ఉన్నాయి. ఏమైనా ఉంటే తీసుకెళ్ళాలి మమ్మీ వాళ్ళ కోసం. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా అవుతున్నట్టున్నాయి. మొత్తం ఇక వాటర్ బోట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ క్రేజీ వ్యూ ఉంది. ఆడ స్పీడ్ బోట్ పోతుంది. అన్ని చుట్టుముట్టు కొండలు, మధ్యలో ఇంత పెద్ద లేక్. డల్ లేక్ క్రేజీ ఉంది కదా. మీరు కొండల మధ్యలో పార్క్, తులసి గార్డెన్ అంటే మొత్తం పార్క్ ఇది. ఎటు చూసిన కొండలు, కొండల మధ్యలో పార్క్. బాగుంది. లోపలికి వెళ్ళి చూడాలి. ఫోటో ప్లేస్. చెట్ల మధ్య అలా ఉందిరా. ఆహా, అలాగే బయటకు రాగానే వేడిగా ఉంది. మొత్తం వాటర్ ఫాల్ కూడా ఉంది. మొత్తం అదంతా పార్కే ఉన్నట్టు. ఇదంతా ఓడి నడుస్తాడు. ఆడదాకా పోతాం, మొత్తం చూసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యి. ఇప్పుడు నెక్స్ట్ బోట్ హౌస్లో ఎక్స్పీరియన్స్. మొత్తం ఫౌంటైన్స్. ఇక్కడ లోకల్స్ అయితే మంచిగా క్యాంపింగ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఫోటో సెక్షన్లు, కొండల మధ్యలో పార్క్. మొత్తం అటు నుంచి ఇవన్నీ కొండల మధ్యలో వీళ్ళకి ఒక పార్క్ లాగా వేసారు. ఇక ఫోటో సెక్షన్స్లలో సపరేట్ డ్రెస్సెస్లో వేసుకొని కూడా ఉంది. ఇక్కడ ఎవరంటే ఆ డ్రెస్సెస్ ఇక్కడ అదే రెంటర్ లాగా ఉండి ఆ డ్రెస్ తీసుకొని ఫొటోస్ దిగొచ్చు అనమాట. చూడండి, చెట్ల కింద మంచి క్యాంపింగ్. దూరం వచ్చి బండి టైర్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అది మళ్ళీ ఊకే పంచాయతీ అయిపోతుంది. ఈడ ఒక 3400 బొక్క బండి టైర్. అనవసరంగా అన్నీ వేయించుకుంటే అయిపోతాడు. మనం లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట. అంటే శ్రీనగర్లో ఏమేమి తిరగాలో చూసిరు కదా. లాల్ చౌక్ ఒకటి, తులిప్ గార్డెన్, అండ్ ఇది ఇంకా చాలా ఉన్నాయి. కానీ మెయిన్గా చూసేటైతే ఇవి. ఇప్పుడైతే ప్రెసెంట్ మేమైతే బోట్ హౌస్లో ఉన్నాం. మీకు బోట్ హౌస్ చూడాలంటే ఒక లైక్ కొట్టుర్రు కింద కమెంట్ సెక్షన్లో. ఎప్పుడు ఎవరైతే శ్రీనగర్ వచ్చారో, లేకపోతే నా వీడియోల ద్వారా ఎవరైతే శ్రీనగర్ చూస్తారో కింద ఏదో ఒక కమెంట్ చేయండి చాలు నాకు. అదంతే. ఇప్పుడైతే మీకు బోట్ హౌస్ చూపిస్తా. కింద లైక్ కొట్టిరు కదా, చూడండి. ఇది మాత్రం అది డల్ లేక్ రోడ్ మొత్తము. ఇటు సైడ్లలో మొత్తం అవే ఉంటాయి, బోట్ హౌసెస్ ఉంటాయి. ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ సిట్టింగ్ ఇది మొత్తం. ఈ నుంచి ఇదంతా ఇది మెయిన్ ఎంట్రన్స్ అనుకోండి. ఎంట్రన్స్ ఇగో హాల్. అబ్బా, ఈ ఫోకస్ ఎక్కువ కొడుతున్నట్టుంది. ఓకే, ఇది హాల్. చూడండి మొత్తం హాల్ ఎలా ఉందో చూసి కదా. ఇది హాల్ అంట. అదేమో బాల్కనీ, ఇది హాల్. దీని తర్వాత ఇది ఇంకొక డైనింగ్ ఏరియా. ఇదిగోండి, మొత్తం ఇది డైనింగ్ ఏరియా. ఫ్రిడ్జ్ ఇచ్చిండు, వైఫై ఉంది. వైఫై పాస్వర్డ్ కావాలంటే ఇక కొట్టుకోరి తప్పున. వైఫై కొట్టుకోరి పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చిండు. ఇక్కడ నుంచి ఇంకా రూమ్ 1, 2, 3 రూమ్స్ అవి. ఇదైతే మాకు ఇచ్చిన రూమ్ అనమాట. చూడండి, మేమైతే ఒక 2 రూమ్స్ తీసుకున్నాం. 2 రూమ్స్, హాల్, కామన్ అదే అంటుంది. ఈ దీంట్లో మనకి బాత్ టబ్ కూడా ఇచ్చిండు. జర తినేటోళ్ళు జాగ్రత్త చూడరి. బాత్ టబ్
మనం ఎప్పుడు బాటాప్లో వేయలేదు, మనకు అసలుకి అలవాట్లేదు కూడా. రూమ్ ఫ్రెషనర్ మొత్తం నీట్ చేసిండు. మేమైతే వచ్చే సామాన్లు ఎక్కడంటే అక్కడ పడేసినాం. చాలా లేట్ అయిపోయింది. నా బండి టైర్ ఊకే పంక్చర్ అయిపోతుందని చెప్పి బండి టైరే చేంజ్ చేసిన. ఆ చేంజ్ చేసినందుకు దగ్గర బయట ఒక 1500 లాస్ అయినా, అండ్ బండి టైర్ ఒక 3500 అయిపోయింది మొత్తం ఫిట్టింగ్ అన్నీ కలిపేసి. ఇది ఇంకొక రూమ్ మీకు చూపించాలి కదా, ఇదిగోండి. ఇక్కడ టూ బెడ్స్, 1 సింగిల్ బెడ్ విత్ మిర్రర్, ఫ్యాన్. ఇక్కడ పైన అక్కడ ఇంకో ఫ్యాన్ ఇచ్చిండు. ఏసీ ఇక్కడ మ్యాక్సిమం ఉండదు, దీంట్లో వీళ్ళకి అవసరం ఉండదు. జస్ట్ వీళ్ళకి ఒక 2 to 3 months అనేది వీళ్ళకి ఇంత ఎండ్ ఉంటుంది. అండ్ ఇది మొత్తం బంద్ చేసిండు, చూపించచ్చు. ఇది బంద్ ఉంది. ఇది ఇంకొకటి అనమాట. ఇదైతే మాకు ఇయ్యలే. ఇక్కడ జస్ట్ ఇది ఒక బెడ్, ఇది డబుల్ బెడ్ ఉంది, అదొక సింగిల్ బెడ్. దీన్ని కూడా వాష్రూమ్ బాగానే పెద్దగా ఇచ్చిండు. అక్కడ అవసరం మనకి ఇది ఇయ్యలే కాబట్టి మనకేం తెలియదు. వాడు లేడు, ఆడుంటే మాత్రం మనం వీడియో తీస్తుండే. కానీ చూడండి మొత్తం మా వాడు కూడా అందరు వీడియో కాల్ చేసి బోట్ హౌస్ చూపిస్తారు. ఇది ఎందుకంటే లైఫ్లో ఒకటేసారి ఎక్స్పీరియన్స్. ఇది దగ్గర ఒక 2 ప్లేస్లలో ఉన్నాయి, కర్ణాటక అండ్ అలాగే మన శ్రీనగర్లో. ఈ 2 ప్లేసెస్లలోనే ఉన్నాయి. సరే పైసలు పోతే మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఊకుకి అయితే రైడ్ కొట్టాం కదా, అందుకే మనం ఇప్పుడు తీసుకున్నాం. కానీ నైట్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇది చూడండి ఎంట్రన్స్. మౌన్కి ఏమో అయింది, ఇక వాడేదో మూడ్ ఆఫ్ నుండు. ఇది చూడండి మొత్తం ఇదంతా అదే, ఇవన్నీ బోట్లు. ఏమాయరా రీల్ చూస్తున్నావు? అందరికి హాయ్ చెప్పు. కమాన్, వేర్ ఈజ్ యువర్ జోష్? మావాడు ఏమేమి వీడియోలు తీయాలనుకుంటున్నాను. మాకున్న టైంలో మేము రీల్స్ కొట్టలేకపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాము. ఇప్పుడైతే మేము ఇక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళాలి. మార్నింగ్ మనం శ్రీనగర్ టు లే వీడియో అనేది మీకు పక్కా నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. ఏది కావాలన్నా ఈ బోట్ కానీ వెళ్ళొచ్చు. ఇంకా ఫ్లవర్స్, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఫ్లవర్స్. ఇది ఇంకా ఇది కూడా రూమ్సే. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఇంతవరకు కనుక మీరు చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి.